లేట్ అయినా పర్వాలేదు, ఈసారి ఫెయిల్ అవ్వకూడదు. అలాగే సార్. ఫోన్లో ఎవరు? ఎన్ని రోజులమ్మా మనందరి కష్టాలు తీర్చడానికి నాకు నేనే పరాయిదానిలో బతుకుతున్నాను. నేను చేయాలనుకున్న పనులన్నీ పూర్తి చేసి నీ సావిత్రిగా, నీ బిడ్డగా నీ ముందుకొస్తాను. ఏ ఊరు? మిమ్మల్నే చెప్పండి. ఏ ఊరంటే చెప్పడానికి ఎందుకు మొహమాట పడుతున్నారు? చెప్పండి. అమ్మా స్రవంతి, తినేటప్పుడు ఎందుకులేమ్మా, తర్వాత మాట్లాడుకోవచ్చులే. ఇలా ప్రశ్నలు వేస్తే వీళ్ళు మళ్ళీ మనతో కూర్చొని తినాలంటే భయపడతారు. తిననమ్మా. మీరు తినండి బాబు. అల్లుడు, అల్లుడు, అక్కడ ఘోరం జరిగిపోతుంటే ఇక్కడ ప్రశాంతంగా పుస్తకం చదువుతున్నావా? ఏమైంది మామయ్య? ఏమైందా? నందిని మనకు కూడా అబద్ధం చెప్పింది. అబద్ధమా? ఏం అబద్ధం? మనతో ఎక్కడికెళ్తున్నానని చెప్పింది. ఏదో గుడికి వెళ్తున్నానని చెప్పింది కదా. గుడికి కాదు, ఘంటసాల వెళ్ళిందంట. ఘంటసాలక? అదేంటి? అక్కడికి ఎందుకు వెళ్ళింది? అది అర్థం కాకే అల్లుడు నీకు చెప్పింది. అసలు నందిని అబద్ధం చెప్పి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? సరే, వెళ్తే వెళ్ళిందిలే మామయ్య. తనక్కడికి వెళ్ళడం వల్ల మనకొచ్చే నష్టం ఏంటి? నష్టం ఎందుకు లేదు అల్లుడు? వాళ్ళు అక్కడ ఉండగా సావిత్రి వాళ్ళ నాన్న చంపడం ఎలా కుదురుతుంది? ఏంటి? చంపడమా? అసలు వాళ్ళ నాన్నని చంపడం ఏంటి? మనకు మరకతలింగం కావాలంటే సావిత్రి కావాలి కదా. అందుకే సావిత్రిని బయటికి రప్పించడం కోసం ధర్మానే ఈ ప్లాన్ చేశాడు. ధర్మానా? అసలు ధర్మాకి ఈ విషయంతో సంబంధం ఏంటి? చెప్పు మావయ్య, ధర్మకి ఏం సంబంధం ఉందని తను ప్లాన్ చేశాడు? చెప్తా. అంటే ఇదంతా మీ గురువుగారి ఆజ్ఞ. గురువుగారు చెప్పారా? లేదంటే మన విషయం అతనికి సంబంధం ఏముంటుంది? గురువుగారు చెప్పారంటే కాదనకూడదు కదా. అందుకే గాలుడు నీకు చెప్పేది. వాళ్ళు ఆ విధంగా అక్కడికి వెళ్ళి కూర్చుంటే మరి మీ గురువుగారు చెప్పిన పని జరిగేది ఎలా? ఇప్పుడు వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి రమ్మని చెప్పాలి, అంతే కదా? అంతే అల్లుడు, అంతే. వాళ్ళు అక్కడి నుంచి కదిలితే కదా సావిత్రి నాన్న లేపటం కుదురుతుంది. సావిత్రి నాన్న లేపితేనే సావిత్రి బయటకొస్తుంది. ఇది మీ గురువుగారి ఆజ్ఞ. ఇక నందిని వాళ్ళని పిలిపిస్తావో లేదో అనేది నీ ఇష్టం. గురువుగారు చెప్పారంటే ఇంకా నా ఇష్టం ఏముంది మావయ్య. ఫోన్ చేసి నందిని వాళ్ళని వెంటనే రమ్మని చెప్తాను. నీతో ఏ పని చేపించాలన్నా, ఎలా నిన్ను ఆడించాలన్నా నీ గురువు పేరు చాలని నాకు తెలుసురా. ఇక ధర్మ ప్లానుకు అడ్డు ఉండదు. దెబ్బకు సావిత్రి బయటకొస్తుంది.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎనీ అప్డేట్స్? ఎస్ సార్. చార్లెస్ తన మూమెంట్స్ని ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు సార్. స్పెషల్ టీమ్ రిపోర్ట్స్ని బట్టి ఆ చుట్టుపక్కల విలేజ్లో ఎక్కడో హైడ్ అయి ఉన్నాడని అనిపిస్తుంది సార్. అనిపించటం కాదు, ఐ వాంట్ క్లియర్ రిజల్ట్స్. వాడు అలా మనకు ట్రేస్ అవ్వకుండా తిరుగుతున్నాడంటే ఇట్స్ ఏ షేమ్ఫుల్ టు అవర్ డిపార్ట్మెంట్. అన్ని పోలీస్ స్టేషన్స్ని అలర్ట్ చేసి వాడి ఫోటోస్ పంపించండి. అలర్ట్ చేశాను. వీలైనంత తొందరలోనే అతను పట్టుకుంటాను సార్. సి మిస్టర్ కన్నా, హీ ఈజ్ మోస్ట్ వాంటెడ్ కిల్లర్. వాడు సిటీలో ఉన్నప్పుడే మనం ట్రేస్ చేసి పట్టుకోవాల్సింది. బట్ మిస్ అయ్యాం. సిటీ దాటి బయటికి వెళ్ళాడు. వాడు విలేజ్లో షెల్టర్ తీసుకున్నాడంటే సంథింగ్ రాంగ్, ఏదో ఒక యాక్టివిటీలో ఉన్నాడని అర్థం. సార్, హూ ఈజ్ హీ? నా పేరు నాగరాజ్ సార్, ఆర్టీసీ బస్ డ్రైవర్ని. చార్లెస్ గురించి ఎంక్వైరీ చేస్తుంటే ఫోటో చూసి గుర్తుపట్టాడు సార్. అవునా? ఫోటో చూసి గుర్తుపట్టావంటే అతన్ని నువ్వు ఎప్పుడైనా చూసావా లేక పరిచయం ఉందా? నేను విజయవాడ రేపల్లె పల్లెవెలుగు డ్రైవర్ని సార్. సార్ వాళ్ళు ఫోటోలో చూపించిన మనిషి నా బస్ ఎక్కాడు సార్. చూడు, రోజు నీ బస్సులో చాలా మంది ఎక్కుతుంటారు కదా, అతను నీ బస్సులోనే ఎక్కాడని ఎలా గుర్తుపెట్టుకున్నావు? బస్ ఎక్కి దారిలో నాతో గొడవ పెట్టుకున్నాడు సార్. అందువల్ల అతను నాకు బాగా గుర్తున్నాడు. నీ బస్సులో ఎక్కిన చార్లెస్ ఎక్కడ దిగాడు? లాస్ట్ స్టేజ్ రేపల్లండి. రేపల్లె బస్ స్టాండ్కి ముందే టర్నింగ్ ముందే దిగిపోయాడు సార్. తనతో ఇంకెవరైనా ఉన్నారా? లేరండి, ఒక్కడే ఉన్నాడు. షూరుగా నువ్వు చూసింది మా వాళ్ళు నీకు చూపించిన ఫోటోలో ఉన్న వ్యక్తినే కదా? అవునండి. ఓకే, కానిస్టేబుల్ బయట కూర్చోబెట్టు. సో వాడు రేపల్లెలో దిగాడంటే ఆ సరౌండింగ్ విలేజెస్లోనే ఎక్కడో ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని విలేజెస్కి మన టీమ్స్ను పంపించి ఎంక్వైరీ చేయించండి. ఎస్ సార్. చాలా సంతోషంగా ఉందమ్మా. ఏమ్మా, మొదటిసారిగా మా ఊరొచ్చారు, ఎలా ఉంది? నచ్చిందా? రావటం మొదటిసారి అయినా ఈ ఊరు నాకు కొత్త కాదు. ఏమ్మా, కొత్త కాకపోవడం ఏంటి? మా వదిన మాటల్లో ఈ ఊరిని నేనెప్పుడో చూశాను. మా వదినెప్పుడు ఘంటసాల గురించే చెబుతుంది. తనకెంతో ఇష్టమైన ముత్యాలమ్మ తల్లి గుడి గురించి, జగదీశ్వర ఆలయం గురించి, ఇక్కడి ప్రేమల గురించి, అభిమానాల గురించి చెబుతూనే ఉండేది. మా వదినతో రావాల్సిన నేను ఇదిగో ఇలా రావాల్సి వచ్చింది. అన్నయ్య ఫోన్ చేస్తున్నారు. చెప్పన్నయ్యా. ఎక్కడున్నారు? నాతో విజయవాడ అని చెప్పి ఘంటసాలకి ఎందుకు వెళ్ళారు? అలా చెప్పకుండా వెళ్ళిపోవటమేనా? అంటే అది అన్నయ్య, విజయవాడ వరకు వచ్చాం కదా, మావయ్య వాళ్ళని చూసినట్టుంటుందని ఘంటసాల వచ్చాం. అలా మీ ఇష్టానికి వెళ్ళిపోతే ఎలా? వెంటనే బయలుదేరి వచ్చేయండి. అది కాదన్నయ్య, ఒక 2 days ఉండి వచ్చేస్తాం. వద్దన్నానా? బయలుదేరి వచ్చేయండి. ఏంటమ్మా అల్లుడు గారు ఏమంటున్నారు? బయలుదేరి రమ్మంటున్నారు. ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. అన్నయ్య,
ఒకసారి మావయ్య గారు నీతో మాట్లాడతారంట. ఏం బాబు బాగున్నావా? నేను బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నాను బాబు. రాక రాక మొదటిసారి అమ్మాయి మా ఇంటికి వచ్చింది. 2 రోజులు ఉన్నాయి బాబు. ఇప్పుడెందుకులేండి, మళ్ళీ వస్తాను. మళ్ళీ రావాలంటే మీకు కుదరాలి, రావాలి కదా. ఎలాగూ వచ్చింది. ఇంట్లో వాళ్ళు తిరుగుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఉండనీ బాబు. మీ అమ్మమ్మ కూడా అమ్మాయి వాళ్ళనే 4 రోజులు ఉంచుకుందామంటుంది. రేయ్, 4 రోజులు కాకపోయినా కనీసం 2 రోజులైనా ఉంటారని చెప్పరా? మేము ఉన్నాం కదా బాబు. ఏం బాబు, నేనే దగ్గరుండి పంపిస్తాను. అది అంటే మావయ్య గారు అంటే నా మాట కాదనకు బాబు. ఇలా అయినా అప్పుడప్పుడు మనం కలిసినట్టు ఉంటుంది. నా కూతుర్ని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. సరే, 2 రోజులు పోయాక పంపించండి. సంతోషం బాబు. వీలు చూసుకుని నువ్వు కూడా రాకూడదా? చూసి చాలా రోజులైంది. వస్తానులేండి, ఉంటాను. సరే బాబు. అమ్మా, అల్లుడు గారు ఒప్పుకున్నారు. రాజ్, నా కోసం వచ్చానన్నావు. నన్ను వదిలేసి నీ ఫ్రెండ్తోనే తిరుగుతున్నావుగా. మావయ్య వాళ్ళ ముందు నీతోనే తిరిగితే బాగుండదు కదా. అలా అని కనీసం నాతో మాట్లాడకుండా ఉంటావా? మాట్లాడతలే కానీ ముందు నాకు విషయం చెప్పు. ఏ విషయం? మేమిక్కడికి వచ్చిన విషయం మా అన్నయ్యకి తెలిసింది. నువ్వేమైనా చెప్పావా? నేనా? నేనెందుకు చెప్తాను? అయినా నీకలాంటి అనుమానం ఎందుకొచ్చింది నందిని? అనుమానం నాకు రాలేదు, స్రవంతికొచ్చింది. మనం ఇక్కడికి వచ్చిన విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు కదా. మీ అన్నయ్యకి ఎలా తెలిసింది? రాజ్ చెప్పుంటాడేమో అంటే సరే అడిగి చూస్తాను అని చెప్పాను. ఏంటి నందిని, తనంటే తెలియకడిగిందనుకో. నీకు నా గురించి తెలీదా? నువ్వు నా దగ్గరుంటే నాకు హ్యాపీ కదా. నాకోసం ఇంత దూరం నువ్వు వస్తే నేనెందుకు మీ అన్నయ్యకి చెప్తాను? అన్నయ్య వాళ్ళకి మేం విజయవాడ వెళ్తున్నామని చెప్పొచ్చాం. అలాంటిది ఘంటసాల వచ్చిన విషయం ఎలా తెలుసుంటుందో అర్థం కావడం లేదు. ఎలా తెలుసుంటుంది? ఒకవేళ మీ మామయ్య వాళ్ళెవరైనా ఫోన్ చేసి మాటల్లో చెప్పుంటారేమో. లేదు లేదు, మావయ్య వాళ్ళు కూడా ఇంతకు ముందే మాట్లాడారు. అన్నయ్య వచ్చేమంటుంటే మావయ్య 2 రోజులుండి వస్తారని కన్విన్స్ కూడా చేశారు. అవునా? మరి ఎవరు చెప్పుంటారు? సరే, ఎవరో చెప్పుంటారులే. ఎలాగో తెలిసిపోయింది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఈ విషయంలో నాకోసం నువ్వు రిస్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అత్తయ్య మావయ్య ఈరోజు సేఫ్గా ఉన్నారంటే దానికి కారణం నువ్వే. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం రాకుండా కాపాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మన మధ్యలో థ్యాంక్స్ ఏంటి నందిని? నీకోసం నేను ప్రాణాలే ఇస్తాను. అలాంటిది మామయ్య వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు, వెళ్ళి జాగ్రత్తగా చూసుకోమంటే చూసుకోలేనా? నా మాట కోసం మీ పనులన్నీ మానేసి ఇక్కడే ఉండి మా మావయ్య వాళ్ళని కాపాడుతున్నావు. నువ్వు చెప్పాక చేయకుండా ఉంటానా? నీకోసం ఏదైనా చేస్తానందని. వాళ్ళని కాపాడుతూ ఇక్కడే ఉండిపోమన్నా ఉండిపోతాను. మరీ అంత త్యాగం అవసరం లేదులే.
అవును రాజ్, ఇంట్లో ఇంకొక అతను ఉన్నాడు. అతను మీ ఫ్రెండా? అవును. ఏ ఊరికే అడిగాను. అవునందిని, అక్కడ నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి ఇక మనం పెళ్లి చేసుకుందామా? ఆ ముత్యాలమ్మ తల్లి దయ వల్ల అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇక్కడ మావయ్య వాళ్ళకి ప్రమాదం తప్పింది కాబట్టి ఇంక మనం పెళ్లి చేసుకోవటమే ఆలస్యం. సరే సరే, ఎవరైనా చూస్తే బాగుండదు. నేను మళ్ళీ వస్తాను. అలాగే. చార్లెస్, ఏంటా కంగారు? ఆ స్రవంతికి మన మీద డౌట్ వచ్చినట్టుంది. రా నువ్వు. తను నా గురించి, నీ గురించి నందిని ద్వారా తెలుసుకోవాలని ట్రై చేస్తుంది. తనకు అనుమానం వచ్చినా మనం ఇక్కడే ఉంటే మన ఇద్దరం దొరికిపోతాం. దొరుకుతామని భయపడ్డం కాదు, ఎలా దొరకకుండా ఉండాలో ప్లాన్ చేసుకోవాలి. నీకు తన గురించి తెలియడం లేదు. అనవసరంగా రిస్క్లో పడతాం. వెళ్ళిపోదాం పదా. ఆడదానికి భయపడి పారిపోదాం అంటావేంటి? పారిపోకపోతే పోయి జైల్లో కూర్చుంటామా? ఒక్కరికి అనుమానం వచ్చిందని తెలిసాక రిస్క్ చేయడం మంచిది కాదు. నేను ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా గన్లో బుల్లెట్ ఖాళీ అయిన తర్వాతే వెళ్తాను. వచ్చిన పని ఫినిష్ అవ్వకుండా వెళ్లే సమస్య లేదు. సరే, నువ్వు రావద్దు, నేనే వెళ్ళిపోతాను. తెలిసి నేను రిస్క్ చేయలేను. చూడు బ్రదర్, నేను చాలా మంచివాణ్ణి. నువ్వున్నావని ధర్మాగారు నన్ను పంపించారు. పని పూర్తవ్వకుండా నేను వెళ్ళను. నువ్వు వెళ్ళకూడదు. నన్ను వెళ్ళొద్దనడానికి నువ్వెవరు? ఇలా మాట్లాడితే నేను చాలా చెడ్డవాణ్ణి. నా మాట కాదని నువ్వెళ్లాలని చూస్తే వాళ్లకన్నా ముందు నీ ప్రాణాలు తీసి ధర్మాగారికి బోనస్గా పంపిస్తాను. నాతో పెట్టుకోవద్దు బ్రదర్. ప్రాణాలు తీసి బ్రతికే నాకు ఏ ప్రాణమైనా ఒకటే. ఒకవేళ నిన్ను చంపాల్సొచ్చినా నేను పోయే నీ ప్రాణం గురించి బాధపడ్ను. వేస్ట్గా ఖర్చయ్యే నా బుల్లెట్ గురించే బాధపడతాను. అది నా క్యారెక్టర్ బ్రదర్. అర్థమైందా? వెళ్ళిపోవాలి అన్న ఆలోచన మానుకో, లేదంటే నువ్వెళ్ళిపోతావు పైకి. శ్రవంతి, మనం ఇక్కడున్న విషయం అన్నయ్యకి రాజు చెప్పలేదంట. ఇంట్లో కొత్తగా కనిపిస్తున్న వ్యక్తి కూడా రాజు ఫ్రెండ్ అంట. అవునా? రాజ్ చెప్పలేదు అంటే ఎవరు చెప్పుంటారు? అదే అర్థం కాలేదు శ్రవంతి. అలా అడిగేసరికి పాపం ఫీల్ అయినట్టున్నాడు. అత్తయ్య మావయ్య వాళ్ళకి ఇలా ప్రమాదం అని చెప్పగానే తనిక్కడే ఉండి వాళ్ళకి ప్రమాదం రాకుండా చూసుకుంటున్నాడు. కేవలం ఇదంతా నా కోసం చేస్తున్నాడు. నా మీద ప్రేమతో ప్రాణాలకి తెగించి మరీ వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అలాంటి మంచి మనిషిని మనం అనుమానించడం కరెక్ట్ కాదు. పిచ్చిదానా, వాళ్ళని చంపడానికొచ్చిందే వాళ్ళు. వాడు నీకోసం ఏదో చేస్తున్నాడని ఆనందపడుతున్నావు.
ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. శ్రవంతి, బావతో నా పెళ్లి జరిపించాలనుకున్న వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇంకక్కడ ప్రాబ్లం సాల్వ్ అయినట్టేగా. అవును, అయితే రాజ్ మనం పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. ఇప్పుడు రాజ్ విషయంలో అన్నయ్య కూడా అడ్డు చెప్పడు కాబట్టి నేను రాజ్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇందులో తొందరపడ్డం ఏముంది? ఎలాగో ముందు అనుకున్నదే కదా. నందిని, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగింది కాబట్టి అందరూ మూడ్ ఆఫ్ లో ఉన్నారు. ఈ టైంలో నీ పెళ్లి అంటే మీ అన్నయ్య కూడా ఒప్పుకోరు. తర్వాత నువ్వే బాధపడతావు. మరెలా శ్రవంతి? మిమ్మల్ని ఎవరో చంపాలని చూశారు కదా, మీరెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు?